In this video, we can take a look about the concept like we need to construct a DFA, the string with the substring అనమాట. సో ప్రీవియస్ వీడియోస్లో మనం ఏం చూసాము, సో లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ చూసాము, నెక్స్ట్ స్టార్ట్ విత్ ఎండ్ విత్ అవి కూడా చూసాం కదా. సో నౌ వీ కెన్ స్టెప్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్ లైక్ సబ్స్ట్రింగ్తో మనం ఎలా చేస్తాము. సో సబ్స్ట్రింగ్ అంటే ఏంటి, సబ్స్ట్రింగ్ అంటే అది ఎలా ఉంటుంది అనేది మీకు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నాడు మనం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకుందాం, దెన్ వీ విల్ గెట్ ఏ క్లారిటీ అనమాట. లైక్ అంటే ఏబీ కన్నా ఎలా తీసుకుంటే బెస్ట్ అనమాట. సో ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేది ఎలా ఉందో చూడండి. కన్స్ట్రక్ట్ ఏ డిఎఫ్ఏ విచ్ యాక్సెప్ట్స్ ఆల్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఓవర్ ఎన్ ఆల్ఫాబెట్ 0,1 ద సబ్స్ట్రింగ్ కంటైన్ 0 అనమాట. అంటే మనం లాంగ్వేజ్ ఏదైతే జనరేట్ చేస్తామో ఆ లాంగ్వేజ్లో మనకి సబ్స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ లోపల స్ట్రింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 ఉందనుకోండి, దీంట్లో సబ్స్ట్రింగ్ అంటే ఒక పార్ట్ అనమాట. ఒక పార్ట్ మనకి ఏముండాలి, 0 ఉండాలి అంటున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 010 ఉందనుకోండి, సో ఈ 0 అనేది ఏంటి ఇప్పుడు మనకి సబ్స్ట్రింగ్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0110 అనుకోండి, సో ఇక్కడ 0 అనేది మనకి సబ్స్ట్రింగ్ అనమాట. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, సబ్స్ట్రింగ్ అంటే ఏంటి అంటే మనకి ఏదైతే ఇక్కడ 0 అని ఏదైతే ఉండిందో ఇది మనకి దేంట్లో ఉండాలి, స్ట్రింగ్లో ఉండాలన్నమాట. అర్థమవుతుందా? మనం ఏదైతే లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ రాస్తాం కదా, ఆ స్ట్రింగ్స్ లోపల మనకి ఈ యొక్క ఏదైతే మనకి సబ్స్ట్రింగ్ కంటెంట్స్ అని ఇచ్చాడో అది మాత్రం ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం లాంగ్వేజ్ రాద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఆడేమంటున్నాడు, ఏ స్ట్రింగ్ ఈజ్ ఆల్ఫాబెట్ బిట్వీన్ 0 and 1 ద సబ్స్ట్రింగ్ కంటెంట్ 0 అనమాట. సో ఫస్ట్ నేను సబ్స్ట్రింగ్ డైరెక్ట్గా 0ని తీసుకుంటున్నాను, అదొక స్ట్రింగ్. ఇప్పుడు 0 అని తీసుకోవచ్చా? ఎస్. 10 తీసుకోవచ్చా? ఎస్. 001 తీసుకోవచ్చా? ఎస్. 101 తీసుకోవచ్చా? ఎస్. 110 తీసుకోవచ్చా? ఎస్. సో ఇలా మనం ఏమైనా సరే తీసుకోవచ్చు అనమాట. మీరు కరెక్ట్గా చూస్తే అన్నింటిలో కూడా 0 అనేది ఉంది, చూసి అర్థమవుతుందా? సబ్స్ట్రింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 101 అనేది ఒక స్ట్రింగ్ అనుకోండి, దాంట్లో మనకి 0 అనేది ఏమవుతుంది ఇప్పుడు సబ్స్ట్రింగ్ అవుతుంది అనమాట. సో ఇలా కనుక ఉంటే దాన్ని వీ కెన్ కాల్ ఇట్ ఏ సబ్స్ట్రింగ్ అంటారనమాట. సో మనం దాన్ని బేస్ చేసుకుని వీ నీడ్ టు క్రియేట్ ద లాంగ్వేజ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మనకి లాంగ్వేజ్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేసాము. సో వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ టాస్క్? అవర్ నెక్స్ట్ టాస్క్ ఈజ్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్ హియర్? నథింగ్ బట్ ఫస్ట్ స్ట్రింగ్ ఏముంది మనకి ఇక్కడ 0 కదా. సో 0 అంటే ద లెంత్ ఎంత దాన్ని? సో నథింగ్ బట్ 1 అనమాట. సో ద లాంగ్వేజ్ n=1 అనమాట. మా అర్థమవుతుందా? సో n=1 అంటే దాని అర్థం ఏంటి అంటే, సో ఇక్కడ మనకి దీంట్లో మనకి ద వాల్యూ ఆఫ్ n మనకి ఎన్ని స్టేట్స్ అనేది రావాలి అంటే, సో వాట్ ఈస్ ద ఫార్ములా? n+1 కదా. సో దెన్ q కాలన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? 1+1 అంటే నథింగ్ బట్ q వాల్యూ ఎంత వస్తుంది ఇప్పుడు? సో 2 అనమాట. నథింగ్ బట్ హౌ మెనీ స్టేట్స్ వీ నీడ్ టు క్రియేట్ నౌ? ఎస్, వీ నీడ్ టు క్రియేట్ 2 స్టేట్స్ నానా. సో 2 స్టేట్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేయాలి అనమాట. సో ద ఫస్ట్ వన్ వచ్చేపాటికి మనం ఎలా మనం పిలుస్తాము, సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసాము. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కన్సిడరింగ్ A0 అండ్ నెక్స్ట్ ఐఎమ్ కన్సిడరింగ్ A1 అనమాట. సో ఈ రెండింటిలో మనకు ఒకటి ఫైనల్ స్టేట్ అవుతుంది, ఇంకోటి ఎలాగవుతుంది నాన్న, ఇనీషియల్ స్టేట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కన్సిడర్ దిస్ A0 యాజ్ ఏ ఇనీషియల్ స్టేట్ అనమాట. ఇనీషియల్ స్టేట్ అంటే మనకి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ద ఇనీషియల్ స్టేట్, రైట్? సో నెక్స్ట్ వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ ద ఫైనల్ స్టేట్ అనమాట. సో ఇక్కడ చూడండి A1 లైక్, సో ఇలా మనకి డబల్ సర్క్యులర్ ఉంటే దాన్ని ఏమంటారు నాన్న, ఫైనల్ స్టేట్ అని చెప్పి పిలుస్తారనమాట, రైట్? సో ఫస్ట్ వీ కెన్ టేక్ ఏ లుక్ అబౌట్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్ట్రింగ్ హియర్. సో హియర్ ద ఫస్ట్ స్ట్రింగ్ ఈజ్ 0 అనమాట. సో మనకి 0 అనేది మనకి ఎలాగ వర్కౌట్ అవుతుంది, జస్ట్ టేక్ ఏ లుక్ గైస్. సో A0 నుంచి A1కి వచ్చేపాటికి మనకి ఏమవుతుంది ఇక్కడ, మనకి A0 నుంచి A1కి ఏ వాల్యూ వెళ్తుంది ఇక్కడ? సో ఫస్ట్ మనకి 0 కాబట్టి, సో అల్టిమేట్గా మనకి ఈ స్ట్రింగ్ అనేది సాటిస్ఫై అయిపోయింది. ఓకే, సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్ట్రింగ్ వీ హ్యావ్? సో ద నెక్స్ట్ స్ట్రింగ్ ఈజ్ 0,1 అనమాట. సో జాగ్రత్తగా చూడండి అన్న. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకి 0 వెళ్ళింది, బట్ నౌ వాట్ వీ నీడ్ 1 కావాలన్నమాట. సో 1తో ఎండ్ అవుతుంది కాబట్టి, సో వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ వీ నీడ్ టు క్రియేట్ ఏ సెల్ఫ్ లూప్ అనమాట విత్ ద వాల్యూ ఎంత? వెరీ గుడ్. సో విత్ ద వాల్యూ 1 అనమాట. సో అల్టిమేట్గా మనకి ఇక్కడ ఏమవుతుంది, సో 0 అనేది వచ్చింది అండ్ నెక్స్ట్ మనకి దేంతో ఎండ్ అవుతుందన్న, సో ఇట్ ఈస్ ఎండ్ విత్ ద థింగ్ కాల్డ్ 1 అనమాట. సో 0,1 అనేది కూడా మనకి సాటిస్ఫై అయ్యిందనమాట. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్ట్రింగ్ గైస్? 10 అనమాట. సో ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేది దేంతో స్టార్ట్ అయింది, 1తో స్టార్ట్ అయిందనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో ఇక్కడ A0 ఏదైతే ఉందో దానికి వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ ద సెల్ఫ్ లూప్ అనమాట. దీనికి మనం 1 ఇక్కడ ఇచ్చుకుంటే అప్పుడు మనకి ఎలా అవుతుందో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్ట్రింగ్ ఏంటి 10 కదా. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఏమవుతుంది ఇప్పుడు, సో ఇక్కడ మనకు వచ్చేది ఏంటి అంటే 1. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమొస్తుంది 0. సో ఆబ్వియస్లీ ఇక్కడ 1 0 అనేది కూడా మనకి ఇక్కడ ఏం జరిగింది, సాటిస్ఫై అయిపోయింది అనమాట.
ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే 001 అనమాట. 001 అంటే ఏంటి ఇక్కడ మనకి జాగ్రత్తగా వినండి. ఈ స్ట్రింగ్ మనకి ఎలా సాటిస్ఫై అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. లైక్ ఇప్పుడు చూడండి అన్న, లైక్ ఇక్కడ మనకి అది ఎలా వర్కౌట్ అవుతుంది ఇక్కడ 0 అంటే నథింగ్ బట్ వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతున్నాను. సో ఇది మనకి 0. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమవ్వాలి, సెల్ఫ్ లూప్ దగ్గర ఏమవ్వాలి, ఆల్రెడీ 1 ఉంది కదా. సో మనకి కావాల్సింది ఏంటి, అగైన్ వీ నీడ్ అనదర్ 0 అనమాట. సో మనకి ఇక్కడ 0 ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి 0 వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఏమొచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మనకి 0 వచ్చింది. బై ద వే మళ్ళీ మనకి ఏమొస్తుందంటే 1 కూడా ఇక్కడే ఉంది కాబట్టి, సో సెల్ఫ్ లూప్ ఇక్కడ చూడండి మనకి సెల్ఫ్ లూప్ కాబట్టి ఇది 0 ఇక్కడే ఉంది, మళ్ళీ అదే ఎండ్ పాయింట్ కాబట్టి సో వీ కెన్ ప్రొసీడ్ విత్ ఫర్ ద 1 ఆల్సో. అంటే ఇక్కడ మనకి 1 0 ఒకే చోట ఉన్నాయి అనమాట. సో అప్పుడు మనకి ఎలా అవుతుందంటే ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 0 0 మళ్ళీ ఇదే సెల్ఫ్ లూప్ కాబట్టి మళ్ళీ 1. సో మనకి 0 0 1 3 కూడా మనకి ఒకే చోట మెకానిజం అనేది జరుగుతుందన్నమాట. అంటే అప్పుడు మనకి ఈ స్ట్రింగ్ కూడా మనకి ఏమైంది, సాటిస్ఫై అయిపోయింది. సో లెట్స్ టేక్ ఎ లుక్ అబౌట్ ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ ఏంటి, మనకి నెక్స్ట్ స్ట్రింగ్ ఏంటి 101 కదన్న. సో అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి 0, ఇక్కడ ఆల్రెడీ మనకి సెల్ఫ్ లూప్లో ఏముంది 1 ఉందన్నమాట. సో నథింగ్ బట్ 101 అనమాట, 101. సో మనకి ఈ స్ట్రింగ్ కూడా మనకి ఏమైంది, సాటిస్ఫై అయిపోయింది అనమాట. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, సో ద నెక్స్ట్ వన్ ఈజ్ 110 అనమాట. 110 అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఒకసారి, చాలా సింపుల్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ మనకి 1 అయింది, మళ్ళీ సెల్ఫ్ లూప్ కాబట్టి మళ్ళీ వీ కెన్ ప్రొసీడ్ విత్ 2 1s. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఎండ్ ఎలా అవుతుంది, ఇది 0తో మనకి ఎండ్ అవుతుంది అనమాట. సో అంటే నథింగ్ బట్ 1 ఇక్కడే అయింది, మళ్ళీ ఇంకొక 1 కూడా ఇక్కడే అయింది, నెక్స్ట్ మనకి 0తో ఎండ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఆటోమేటా. ఓకే. సో నౌ వీ నీడ్ టు టేక్ ఏ లుక్ అబౌట్ సో ద ట్రాన్సాక్షన్ టేబుల్ అనమాట. లైక్ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయన్నా, వీ హ్యావ్ ద 2 ఇన్పుట్స్, వన్ ఈజ్ ద 0 అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద 1 అనమాట. సో మనకి 0కి 1కి ఎలా అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేప్పటికి A0 అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ A1 అనమాట. సో ఇప్పుడు చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు A0 ఉంది కదా, A0 on 0 ఎక్కడికి వెళ్తుంది అన్న, A0 on 0 ఎక్కడికి వెళ్తున్నది, A1కి వెళ్తుంది అనమాట. A0 on 1 A0కి వెళ్తుంది, అవునా. A0 1 1 అనేది ఎక్కడికి వెళ్తుంది, A1కి వెళ్తుంది, సారీ A0కి వెళ్తుంది అనమాట. A0 on 0 అనేది A1కి వెళ్తుంది, A0 on 1 అనేది A0కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, A1 on 0 A1కి వెళ్తుంది, A1 on 1 A1కి వెళ్తుంది అనమాట. సో ఫైనలీ దిస్ ఈజ్ ద ట్రాన్సాక్షన్ టేబుల్. ఐ హోప్ యూ గోట్ ద పాయింట్, రైట్? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. Please do like, share and subscribe. Thank you.